హాయ్ అండి, ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చూద్దాం. ఇది ఫ్రంట్ లూజ్ కావాలి, బ్యాక్ అంతా మొత్తం స్లీవ్ కరెక్ట్ మెజర్మెంట్, ఫ్రంట్ మట్టుకే లూజ్ కావాలి. క్రాస్ బెల్ట్ ఉంది కదా, ఈ క్రాస్ బెల్ట్ అనేది డౌన్కి వెళ్ళాలి అండ్ హాఫ్ an inch అనేది ఇచ్చినారు కస్టమర్ చెప్పేసి. ఇప్పుడు మనము ఈ క్రాస్ బెల్ట్ని హాఫ్ an inch అనేది డౌన్ పెంచాలి. ఫ్రంట్ మాత్రమే, బ్యాక్ సేమ్ మెజర్మెంట్, స్లీవ్ కూడా సేమ్ మెజర్మెంట్, ఫ్రంట్ మట్టుకే పెంచాలి. ఇప్పుడు ఎలా పెంచుకుంటే మనకు కరెక్ట్గా వస్తుందో చూద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఫ్రంట్ కప్పు మట్టుకే లూజ్ కావాలి, ఫ్రంట్ డాట్స్ అవి మట్టుకే లూజ్ కావాలి. ఈ స్టిచ్ కూడా డౌన్ రావాలి, టెస్ట్ పైకి వస్తుందంట, అది డౌన్ వచ్చేలాగా ఇప్పుడు కట్ చేసి కుడదాము. ఇది కటింగ్ మటుకే ఉంది, ఇంకొక వీడియోలో స్టిచ్చింగ్ కూడా ఉంటుంది, ఆ వీడియో కూడా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఇది వచ్చేసి స్లీవ్ కట్ చేస్తున్నాను. స్లీవ్ ఓపెన్ ఉండేది ఆపోజిట్లో వేసుకొని, ఓపెన్ లేకని ఉండేది మన సైడ్ వేసుకొని ఇప్పుడు స్లీవ్ కటింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఇది హాఫ్ an inch కచ్చా లోపలికి తిప్పి వేసుకునేసేదే. స్లీవ్ ఎమ్మింగ్ ఏమీ లేకన్నా తిప్పి వేసుకునేసేది. ఇలా పెట్టేస్తున్నాను. కరెక్ట్గా సాగదీసి మనం మెజర్మెంట్ ఇచ్చింటారు కదా, అది కరెక్ట్గా సాగదీసి మనం ఇలా పెట్టుకోవాలి. ముడతలు లేకుండా సాగదీసి పెట్టుకుంటే అప్పుడు కరెక్ట్గా వస్తుంది కచ్చాకి రెడీకి. ఇప్పుడు ఈ సైడ్ ఎంత ఉందో సేమ్ ఈ సైడు అంతా పెట్టుకొని ఇప్పుడు 3 ఇంచీలు అనేది డౌన్ వేస్తున్నాను. స్లీవ్ పొడవు వచ్చి 11 ఇంచీలు ఉంది, అందువలన 3.5 ఇంచి వేసుకోవాలి. 3.5 వేసుకుంటే ఇది ఆర్మోల్ అనేది లూజ్ రాకుండా ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది స్లీవ్. ఇప్పుడు వచ్చేసి 3.5 వేసి ఇలా మార్క్ వేసేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ షేప్ కూడా వేద్దాం. లోతు దివాలి కదా, దానికి కూడా తీసేస్తున్నాను. హాఫ్ an inch వేసుకొని 4 పీసులు కట్ చేసి ఇప్పుడు 2 పీసులు మట్టుకే లోతు తీవాలి. ఫ్రంట్ ఇక్కడ రెడీ ఘాటు వేసుకొని 2 పీసులకే తీస్తున్నాను. ఐబ్రో షేప్ ఎలా వస్తుందో అలా అనేది తీసుకోవాలి. నీట్గా ఫ్రంట్ షేప్ అనేది తీసేస్తే మనకి ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్, ఇప్పుడు స్ట్రైట్ కటింగ్ కాబట్టి బ్యాక్ ఫ్రంట్ ఒకే టైమే కట్ చేస్తాము. ఓపెన్ లేకని ఉండేది మన సైడ్, ఓపెన్ ఉండేది ఆపోజిట్లో వేసుకొని ఇప్పుడు కట్ చేద్దాము. ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది ఇలా మార్క్ వేసుకుంటున్నాను. ఇది కచ్చా లోపలికి, ఇది ఎమ్మింగ్ ఏం లేదు, తిప్పి వేసేడికే ఎక్స్ట్రా 1 ఇంచ్ లోపలికి అనేది వదిలేస్తున్నాను. బ్యాక్ పొడవు షోల్డర్ కాడ పట్టేకి వదులుకొని హాఫ్ an inch మార్క్ వేసుకునేస్తున్నాను. ఇలా మార్క్ వేసుకొని ఇక్కడ ఫోల్డ్ చేద్దాం. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కదా, ఇప్పుడు 4 పీసులు అయింది ఫోల్డింగ్ మనకి. ఇప్పుడు నెక్ అనేది మార్క్ వేద్దాం. నెక్ మామూలుగా 2.5కి వేస్తున్నాను. ఇలా వేసుకొని బ్లౌజ్లో ఎంత ఉందో షోల్డర్ అంతా వేసుకొని ఎక్స్ట్రా కచ్చాకు కూడా వేస్తాము. రెడీకి ఎక్స్ట్రా కచ్చా కోసరం. తర్వాత ఇక్కడ రెడీ ఉంది కదా, అక్కడ మార్క్ వేసుకొని మనం ఆర్మోల్ డౌన్ ఉంది కదా, అక్కడి నుంచి ఇక్కడికి వేసుకోవాలి. ఆర్మోల్ డౌన్కి, రెడీకి ఎక్స్ట్రా కచ్చాకి. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్కి మనకి డౌన్ కావాలి కదా, అందువలన 1 ఇంచ్ డౌన్ అనేది వేస్తున్నాను. రెడీకి చేసేలకు హాఫ్ an inch వస్తుంది, కచ్చాకు ఒక హాఫ్ an inch, టోటల్గా 1 ఇంచ్ అనేది సైడ్లో వేసేస్తే ఇది ఆర్మోల్. ఇప్పుడు 1 ఇంచుకి 1.5 ఇంచుకి వేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ ఇలా కచ్చాక్ అనే షోల్డర్ దగ్గర వదులుకొని తర్వాత ఫ్రంట్ అనేది మార్క్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఫ్రంట్ మెయిన్ ఇంకా ఉండేదే మనకి క్రాస్ బెల్ట్ కాడ, ఇదే కదా డౌన్ కావాలి. 1 ఇంచ్ అనేది డౌన్ వేసేస్తున్నాను. 1 ఇంచ్ ఎందుకంటే హాఫ్ an inch కుట్లలోకి హాఫ్ an inch ఎక్స్ట్రా అనేది వస్తుంది 1 ఇంచ్ యాడ్ చేస్తే. షోల్డర్ కాడ నుంచి ఇలా పెట్టుకోవాలి. షోల్డర్ కచ్చా కోసం వదిలేసి 1 ఇంచ్ డౌన్ వేయాలి. ఇక్కడ 1 ఇంచ్ డౌన్ వేసుకోవాలి. చూడండి ఇక్కడికి వేస్తున్నాను. మనకు రెడీ ఉండేది ఇక్కడ 1 ఇంచ్ డౌన్ అయింది కదా, హాఫ్ an inch కచ్చాలేకి హాఫ్ an inch ఎక్స్ట్రా అనేది వస్తుంది, అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది.
ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా కట్ చేసుకుంటే ఒక హాఫ్ అన్ ఇంచ్ కట్ చేయలేక హాఫ్ అన్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది వస్తుంది. అప్పుడు వాళ్ళకి టెస్ట్ డౌన్కి కరెక్ట్గా ఆ స్టిచ్ అనేది వస్తుంది, పైకి అనేది రాదు ఆ స్టిచ్. అప్పుడు టెస్ట్ లూజ్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఆర్మల్ లూజ్. ఇక్కడ హుక్స్ పట్టి కాడి నుంచి కచ్చా ఇక్కడికి ఎక్స్ట్రా రెడీ. రెండు కరెక్ట్గా వచ్చిందనుకో బ్లౌజ్ ಯಾವ ప్రాబ్లము రాదు, పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఇలా కటింగ్ చేస్తే ప్రాబ్లం వస్తుందా రెండు బ్యాక్ ఫ్రంట్ అంటే ఏమీ ప్రాబ్లం రాదు. ఇది వచ్చేసి స్ట్రైట్ కటింగ్, క్రాస్ కటింగ్ కాదు, స్ట్రైట్ కటింగ్. ఇప్పుడు ఫ్రంట్ డాట్ లూజ్ కావాలి. ఇది వచ్చేసి కరెక్ట్గా 2 ఇంచులు ఉంది, ఇంకా హాఫ్ అన్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెట్టుకుంటే మనకి ఫ్రంట్ లూజ్ కూడా వస్తుంది కరెక్ట్గా. ఇప్పుడు మనం ఫ్రంట్ డాట్, మనము క్రాస్ బెల్ట్ అనేది డౌన్ పెంచినాం కదా, అదే మాదిరి ఫ్రంట్లో డాట్ కూడా పొడవు అనేది పెంచాలి. చూసి మనకి ఎంత కావాలా అనేది పెంచుకోవాలి. అప్పుడు డాట్ అనేది సెంటర్కి కరెక్ట్గా వస్తుంది. మనము ఫ్రంట్లో డౌన్ పెంచేసి డాట్ పెంచకపోతే డౌన్ అయిపోతుంది. అందువలన బెల్ట్ అనేది పెంచితే డౌన్కి, ఇది డాట్ అనేది పొడవు పెంచుకోవాలి. అప్పుడు సెంటర్లో పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ డాట్స్ అనేది వేసేద్దాం. ఈ డాట్స్ కూడా ఎలా పెట్టుకోవాలి, ಯಾವ సైజుకి ఎంత అనేది మన ఛానల్లో వీడియో ఉంది. డాట్స్ ఎలా పట్టుకోవాలని అది మట్టుకే వీడియో ఉంది, చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. ఇప్పుడు మార్క్ ఏ విధంగా వేసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకొని వచ్చేద్దాము. ఫ్రంట్ రౌండ్ ఎంత వేసుకున్నామో అంత. ఇప్పుడు ఇవన్నీ కలిపేసి కట్ చేసేద్దాం. మొత్తం 4 పీసులు 1.5 ఇంచుకి మార్క్ వేసినాం కదా ఆర్మోళ్ళు, అది కట్ చేసేస్తున్నాను. రెడీ. ఒక ఘాటు వేసుకున్నాము ఎక్స్ట్రా కచ్చాకి. ఇప్పుడు వచ్చేసి డాట్ ముందునే ఒక ఘాట్లు వేసుకోవాలి, ఎక్కడ కాళ్ళు అక్కడ వేసుకొని ఫ్రంట్ షేప్ తీసేసి ఫ్రంట్ సపరేట్గా అనేది కట్ చేసేద్దాము. తర్వాత బ్యాక్ రౌండ్ కట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఘాట్లు వేసుకునేద్దాము. ఎక్కడెక్కడ డాట్స్ పట్టాలో అక్కడ ఘాట్లు వేసుకొని ఫ్రంట్ షేప్ తీసేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ రౌండ్. పైన షోల్డర్ దగ్గర 2.5, డౌన్కి వచ్చేలకు 3 ఇంచులకి వేసేసి ఇలా బాక్స్ లాగా గీసుకొని రౌండ్ వేసుకునేయచ్చు, ఈజీగా ఉంటుంది. ఇలా కట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ డాట్స్ మనము 3 ఇంచుల పొడవు అనేది పెట్టుకోవాలి, పర్ఫెక్ట్గా వస్తుంది. 3 ఇంచుల పొడవు పెట్టి ఒక హాఫ్ అన్ ఇంచి అన్నా మనము డాట్స్ పట్టాలి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. బ్యాక్ పైకి లేసేది బ్యాక్ సైడ్ అలా ఏమీ ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది. బ్యాక్ డాట్స్కి టోటల్గా 1 ఇంచి అనేది కచ్చా వదులుకోవాలి, అప్పుడే పర్ఫెక్ట్ ఫినిషింగ్ బాడీకి కూర్చుంటుంది. బాడీ ఫిట్టింగ్ కూడా నీట్గా ఉంటుంది. బ్లౌజ్ లేసేది అలా ప్రాబ్లం ఏమీ రాకుండా నీట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి వీడియో యూజ్ అవుతుందనుక వాళ్ళకి సెండ్ చేయండి. కటింగ్ ఇది, స్టిచ్చింగ్ ఇంకో వీడియో పెట్టాను. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.